కామసూత్రం అంటే నిజంగా ఏమిటి? కామసూత్రం అనగానే చాలామందికి వెంటనే ఒకటే విషయం గుర్తొస్తుంది. కానీ అసలు కామసూత్రం ఏంటో పూర్తిగా తెలుసుకుంటే ఇప్పటి వరకు మనం విన్నదంతా అసలు కథలో ఒక చిన్న భాగమే అని అర్థమవుతుంది. ఇంతకీ కామసూత్రం నిజంగా ఏం చెబుతుంది? కామసూత్రాన్ని చాలామంది కేవలం శృంగారానికి సంబంధించిన పుస్తకంగా భావిస్తారు. కానీ చారిత్రకంగా చూస్తే ఇది ప్రాచీన భారతదేశానికి చెందిన సంస్కృత గ్రంథం. ఈ గ్రంథాన్ని సాధారణంగా వాత్సాయనుడికి ఆపాదిస్తారు. ఇందులో ప్రేమ, ఆకర్షణ, వివాహం, సంబంధాలు, సామాజిక జీవితం, ఆనందం వంటి అనేక అంశాలపై చర్చ కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కామ అనే పదం అర్థం. నేటి వాడుకలో ఈ పదాన్ని ఒకే అర్థంలో తీసుకునే అవకాశం ఉంది. కానీ భారతీయ ఆలోచన సంప్రదాయంలో కామ అనేది కోరిక, ప్రేమ, ఆనందం, ఇంద్రియ అనుభూతి వంటి విస్తృత భావనలకు సంబంధించినది. అందుకే కామసూత్రాన్ని ఒకే కోణంలో చూడడం దాని పూర్తి పరిధిని అర్థం చేసుకోకపోవడమే. అయితే కామసూత్రంలో శృంగారానికి సంబంధించిన అంశాలు లేవా? ఉన్నాయి. కానీ అవే మొత్తం గ్రంథం అని చెప్పడం సరైనది కాదు. ప్రేమ, వివాహం, భాగస్వాముల మధ్య సంబంధాలు, అప్పటి సామాజిక జీవితం వంటి అంశాలు కూడా ఇందులో చర్చించబడ్డాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈరోజు ఇంటర్నెట్లో కామసూత్రంలో ఉంది అంటూ ఎన్నో విషయాలు కనిపిస్తాయి. కానీ వాటిలో ప్రతి ఒక్కటి అసలు గ్రంథంలో ఉన్నదని చెప్పలేం. కాలం మారే కొద్దీ కామసూత్రం గురించి ఎన్నో అపోహలు, ఆధునిక వివరణలు, అతిశయోక్తులు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అందుకే మొదటి ప్రశ్నకు సమాధానం ఇప్పుడు స్పష్టంగా ఉంది. కామసూత్రం కేవలం శృంగారం గురించి మాత్రమే ఉన్న పుస్తకం కాదు. ప్రేమ, కోరిక, సంబంధాలు, వివాహం, సామాజిక జీవితం వంటి అనేక అంశాలను కలిపి చర్చించే ప్రాచీన గ్రంథం. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ కామసూత్రాన్ని రచించిన వాత్సాయనుడు అసలు ఎవరు? ఆయన ఏ కాలంలో జీవించాడు? అసలు ఈ గ్రంథాన్ని ఎందుకు రచించాడు? కామసూత్రం వెనుక ఉన్న ఆ వ్యక్తి గురించి తెలుసుకుంటే ఈ కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. అది పార్ట్ 2లో చూద్దాం. వాత్సాయనుడు ఎవరు? కామసూత్రం ఎందుకు రాశాడు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.